విల్సన్ గారు. రైట్. జనసేన నేత బాబు సింగరి గారు కూడా జాయిన్ అయ్యారు. డాక్టర్ బాబు గారు. నమస్తే సార్. బాబు గారు, ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ అవునన్నా కాదన్నా స్టార్టింగ్లో కొంత వివాదాస్పదమైంది. వాళ్ళు కొంత చాలామంది రాజకీయాల్లో తిరిగారు. ఇవాళ అప్పుడున్న అధికార పార్టీకి అనుకూలంగా కొంతమంది పనిచేయడం వల్ల దాని మీద అనేక వివాదాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే కాదు జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. సరే, తర్వాత క్రమంలో అందులో ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే మేము కాపాడుకుంటాము, ఆ తర్వాత మేము వాళ్ళకు అవసరం అనుకుంటే జీతాలు కూడా పెంచుతామని చెప్పారు. పరిస్థితి ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మీది రాబోతోంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాలంటీర్లది అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది మంచిగా వాడుకుంటే బాగానే ఉంటది అనేది ముందు నుంచి వ్యక్తం చేస్తున్న అభిప్రాయం సార్. ఆల్రెడీ ఈయన కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థ కూడా కాదు, ఆల్రెడీ చైనాలో ఇంతకు ముందు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా మనకు కరోనా టైంలో కొంతవరకు ఉపయోగపడినమాట వాస్తవం. ఏదన్నా అంటే సంక్షేమ పథకాలు కానీ లేదా ఏదన్నా డేటా కలెక్షన్ లాంటివి చేయడానికే ఉపయోగపడుతుంది. కానీ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఆరోపించడం జరిగింది. ఖచ్చితంగా అందులో కాదు, దాంట్లో కూడా కొంతమంది మాత్రం వాటి నుంచి డేటాని తీసుకునే విధానం కానీ ఈ డేటాను కలెక్ట్ చేస్తున్న సంస్థ యొక్క శానిటీ కానీ ఇలాంటివి మాత్రమే క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన మాట ఏంటంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తామని చెప్పారు. దాంతో పాటు వాళ్ళ శాలరీ కూడా 5,10,000 పెంచామని చెప్పారు. ఇప్పుడు పడుతుంది కూడా ఏంటంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ కూడా 21 to 30 years మధ్య, అంటే 94 తర్వాత వాళ్ళకి డిగ్రీ చదువుకునే పెట్టారు. తీసేస్తారనేది ఒకసారి ఇక్కడ ఏమవుతుందంటే దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఆ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం అనేది. ఇంతకు ముందు ఏదైతే ఉన్నాయంటే వాళ్ళకి ఏంటంటే ఏదైనా స్కీమ్ సంబంధించి ఏదైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని నేరుగా అప్రోచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇలాంటి పనులే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఏదైతే మనకు రూరల్ ఏరియాస్ ఉన్నాయో వాటిలో గ్రామానికి 5 మంది, అంటే ఇప్పుడు ఆయన చెప్పే లెక్క ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పే లెక్క ప్రకారం కూడా దాదాపుగా మనకు 27,800 గ్రామాలు ఉన్నాయి. దాంట్లో అటు ఇటుగా మనకు 1,35,000, 1,40,000 వరకు వాలంటీర్లు అవసరం ఉంది. అవన్నీ ఆయన స్ట్రీమ్ లైన్ చేస్తానని చెప్తున్నారు సార్. ఏదో తీసేస్తాము అని అట్లా ఏం మాట్లాడడం లేదు. యాక్చువల్ గా ఎలక్షన్ ముందు ఒక చిన్న కన్ఫ్యూజన్ వైఎస్ఆర్సీపీ పార్టీనే దాన్ని సృష్టించింది. ఎందుకంటే ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ప్రచారం చేస్తే ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళని ఏదైతే రాజీనామాలు చేయండి, మీకు ఏదైతే 10,000 లేదా 12,000 లేదా ఇంకొక 5,000 ఇస్తాం, మళ్ళీ మేము వచ్చినవి తీసుకుంటాం, ఇలాంటి చాలా కలుగులు మాట చెప్పి వాళ్ళు కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళ నమ్ముకుని కొంతమంది రాజీనామాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకసారి రాజీనామా చేసినప్పుడు మరి పాపం వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు కదా. ఇవన్నీ ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలో అవన్నీ బాబు గారు చేస్తారు లేదా గవర్నమెంట్ లో చేస్తాం అనేది చెప్పదలుచుకుంటారు. బాబు గారు, అంటే రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? అదే సార్, ఏదైతే ఇప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఏదైతే పెడుతున్నారో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది కొత్తగా ఇంకా గవర్నమెంట్ ఫామ్ కలిగిస్తారు. ఫామ్ అయిన తర్వాత ఏది చేస్తే బాగుంటుంది అవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డీటెయిల్స్ ఇస్తారు. దాని ప్రకారం చేస్తారు. రైట్ సార్. ఎందుకంటే రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళ ఒత్తిడి వల్ల చేశారా, నిజంగా వర్క్ చేశారా, ఇవన్నీ ఉంటాయి కాబట్టి డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం డెసిషన్ తీసుకొని చేస్తారు. లేదా వాళ్ళు అంటే దీంట్లో ఫిట్ అయితే ఏదైతే 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉందా, కొన్ని గైడ్ లైన్స్ పెడుతున్నారు కదా, గైడ్ లైన్స్ లో ఫిట్ అయితే తీసుకుంటారు, కొత్తగా తీసుకుంటారు, లేదా ఆలోచించి చేస్తారు సార్. అంటే మనకి ఎంతవరకు అవసరం ఉంటుంది, ఎంతమంది ఇప్పటివరకు ఆల్రెడీ కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దాని ప్రకారం చేస్తారు అని చెప్తున్నది కూడా ఏంటంటే అంటే పరిపాలనకు సంబంధించి వాళ్ళని ఏ విధంగా వాడుకోగలమని చూస్తాం అనేది చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామానికి సంక్షేమ నిధిని పెట్టడం కానీ ఇలాంటివన్నీ ఏదైతే వాలంటీర్ వ్యవస్థని తిరిగి మనకు ముందున్న వ్యవస్థతో కలిసి పనిచేయడం, అంటే ఏదైతే మనకు సర్పంచ్లు ఉంటారో వాళ్ళతో కలిసి పనిచేయడం కానీ ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గానే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయి సార్. ఇది 2 years అనిపిస్తుంది. రైట్ సార్. విల్సన్ గారు మీరు రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ పైన సార్ మీకు ప్యానల్ మిత్రులు అందరికి నమస్కారం. ఈ వాలంటీర్ వ్యవస్థ అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి చేసిన హోంవర్క్, ఆయన ఏదైతే ప్రజాప్రతినిధులకి సంబంధం లేకుండా కేవలం వాలంటీర్లని వాలంటీరు సీఎం వీళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ ఉండేలాగా బటన్ నొక్కే కార్యక్రమం ఆయన చేశారు.
అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టడమే దుర్మార్గంగా పెట్టాడు ఆయన. ఎందుకంటే 5,000 రూపాయలతో ఎట్టబతుకుతాడు ఒక వాలంటీర్. పై ఉదయాన్నే పోయి అక్కడ తంబేయాల్సిన అవసరం వాళ్ళకి కూడా పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల్లాగా వాళ్ళు కూడా కొన్ని విధి విధానాలు పెట్టారు. ఇప్పుడు తర్వాత మీ ఇష్టం వచ్చే టైంలో చేయమన్నాడు. అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళలో ముఖ్యంగా ఎక్కువ భాగం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాలంటీర్లు. నాకు తెలిసి 70-80% వరకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉంటారు. అవునండి. దుర్మార్గమైన పాలకుడికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. అంటే 5 సంవత్సరాల పాటు వాళ్ళ జీవితం నాశనం అయింది కదా. ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళ వాల్యుబుల్ ఏజ్ దగ్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్ట బతుకుతారు? వాళ్ళు ఆ టైం అంతా వృధా అవుతుందా? తద్వారా మరి ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఎస్, ఎవరైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, లేకపోతే ఉమ్మడిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, మా పార్టీ చెప్పిందో, రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా కొనసాగించడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రాజీనామా చేసిన వాళ్ళలో నాకు తెలిసి 80% భావోద్వేగంలోనే చేశారు. అదే సమయంలో బలవంతంగా చేశారు. కాబట్టి దీనిపైన చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, మా మేడం పురంధేశ్వరి గారు కానీ, మా పార్టీ అధ్యక్షురాలు వాళ్ళు కూర్చొని వీళ్ళకి సంబంధించి ఎలా చేస్తే బాగుంటుందో ఒక నిర్ణయం తీసుకోవడం బాగానే ఉంటుంది. వాళ్ళు రాజీనామా తిరస్కరించి మళ్ళీ వాళ్ళకి ఏదైనా విధులు అప్పచెప్పడమా, లేదా వాళ్ళ అర్హులు ఏమైనా ఉంటే వాళ్ళ తాత్కాలిక ఉద్యోగాలు ఏమైనా ఉంటే అక్కడ పెట్టడం. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఒక యువకుడికి 5 ఏళ్ళు పోయిన తర్వాత వాడు